మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు. మీ ఫ్లైట్కు ప్రమాదం జరుగుతుందని మీకు అర్థమైపోయింది. మరోపక్క పైలట్ మీకు ఏమీ చెప్పడం లేదు. ఫ్లైట్లో అందమైన ఎయిర్ హోస్టెస్ మొక్కల మీద చిరునవ్వు అయితే తగ్గడం లేదు. ఇదంతా తెలియని మీరు సగం భయంతో మొబైల్లో మీరు వీడియోలు తీస్తూ ఉంటారు. కాసేపట్లో ఘోర ప్రమాదం జరిగి మీరు చనిపోతారు. కొద్ది రోజుల తర్వాత విమానంలో చివరి నిమిషంలో జరిగిన బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి వాయిస్ గురించి కొద్ది రోజులు న్యూస్ ఛానల్స్ మారుమోగిపోతాయి. ప్రభుత్వం మీ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. దీన్ని ఫ్లైట్ యాక్సిడెంట్ అంటారు. చెప్పడానికి చాలా ఈజీగా ఉన్న ప్రమాదం చాలా గట్టిగా ఉంటుంది. ఈ విమాన ప్రమాదం గురించి తెలిసి అదే ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఫ్లైట్లోకి వెళ్లాల్సి వస్తే మీ గుండె మీకేం చెప్తూ ఉంటుంది? అలాంటి పరిస్థితే వచ్చింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే ప్రజలకి. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకో పక్క భయంతో ఉంటారు. ఫ్లైట్లో ఎక్కాలా వద్దా అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు సగం మంది ఉంటారు. కొంతమంది ఫ్రస్ట్రేషన్స్తో ఇలా చేస్తూ ఉంటారు. ఇండియాకు చెందిన AI-171 ఇది బోయింగ్ 787-8 అనే మోడల్కు చెందిన కంపెనీ విమానం. ఇప్పటిదాకా ఈ బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు 526 భయానకమైన యాక్సిడెంట్స్ గురయ్యాయి. ఇందులో 1000 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. అయినా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఈ బోయింగ్ విమానాలను ఎందుకు వాడుతుందో ఇంకా అర్థం కావటం లేదు. ఇలా ప్రమాదం జరిగిన ప్రతి ఫ్లైట్ కూడా బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు కావటం చాలా దురదృష్టకరం. ఈ విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్రిటన్లో ఉన్నటువంటి లండన్ సిటీకి దగ్గరలో ఉన్న గాట్విక్ అనే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. 12 జూన్ 2025 సరిగ్గా 1:38 ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఈ విమానం టేకాఫ్ చేసిన 5 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద సరిగ్గా డైనింగ్ హాల్ ఉండే ప్రదేశంలో పడిపోయింది. డాక్టర్స్, పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా ఆ డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ ఉన్నారు. 20 మంది మన దేశానికి చెందిన కాబోయే డాక్టర్లు చనిపోయారు. ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు. విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అందులో 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఒక కెన్యాకి చెందిన, ఒక పోర్చుగీస్కి చెందిన వ్యక్తి ఉన్నారు. మెడికల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, అందులో పనిచేసే ఉద్యోగస్తులు మొత్తం 28 మంది ఉన్నారు. ఇలా మొత్తం 269 మంది చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి బతికిపోయాడు. అతని పేరు విశ్వాస్ కుమార్. బ్రిటిష్ ఇండియన్ సిటిజన్ ఉన్న వ్యక్తి ఇతను. విమానానికి ఉన్నటువంటి ఎమర్జెన్సీ విండో పక్కనే ఉండటంతో అతను తప్పించుకోగలిగాడు. తప్పించుకొని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫ్లైట్లో ఒక ఆవిడ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి లండన్కు బయలుదేరింది, లండన్లో ఉన్న ఆవిడ కూతుర్ని చూడటానికి. కానీ అదే ఆ ఆవిడకి చివరి క్షణాలుగా మిగిలిపోయాయి. దురదృష్టకరం. అదే విమానంలో మణిపూర్కి చెందిన ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది. ఆవిడ కూడా చనిపోయింది. ఇంకొంతమంది ఎయిర్ హోస్టెస్ కూడా ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా చనిపోయారు. అలాగే ఒకప్పుడు గుజరాత్ సీఎం అయిన సీఎం విజయ్ రూపానీ గారు కూడా అదే విమానంలో ఉన్నారు. ఒక తండ్రి ఆమె కూతుర్ని ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి వెళ్ళే చివరి క్షణాలు. ఒక కుటుంబం ఫ్లైట్ ఎక్కి తీసుకున్న చివరి సెల్ఫీ. ఆనందంగా వెళ్తున్న ఈ ప్రయాణికులందరూ ఫ్లైట్ ఎక్కిన 5 నిమిషాల్లోనే ఇలా బొగ్గు ముక్కల్లా తయారై బయటికి వస్తారని అనుకోలేదు. అసలు ఈ విమానం కూలిపోవడానికి కారణం ఏంటి? ఒక సైకిల్ని మీరు తొక్కుతూ ఉన్నారనుకోండి, మీరు సడన్గా తొక్కడం ఆపేస్తే మెల్లమెల్లగా సైకిల్ ఆగిపోతుంది కదా. అలాగే ఈ విమానం యొక్క ఇంజన్ కూడా పనిచేయడం ఆగిపోయి చిన్నగా విమానం డౌన్ అవుతూ నేల మీద పడి కూలిపోయింది. దీన్ని నో థ్రస్ట్ అంటారు. ఇక ప్రమాదం తప్పదు అనుకున్నటువంటి పైలట్ మేడ్ ఏ నో థ్రస్ట్ అని చివరి మాటలుగా చెప్పారని ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఇక బ్లాక్ బాక్స్లో అసలైన పైలట్ చివరి మాటలు వింటేనే అసలు ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి. ఇలా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం ఎక్కువగా జరగకుండా ఉండటానికి కావలసిన టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా విమాన ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలో మీకు తెలిసిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు చాలామందికి ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69.